జీవితం చాలా చిన్నది. నా కుటుంబ సభ్యులతో నేను ఎంతకాలం గడుపుతానో నాకు తెలుసా? ఎనీ ఐడియా? చెప్పండి, ఎనీ ఐడియా? నో. నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు, నా కుటుంబం. నేను ఎంతకాలం ఉంటానో వీళ్ళ మధ్య. విడిచిపెట్టి ఉండగలనా అంటాం. ఏం చేస్తాం? విడిచిపెట్టి ఉండగలనా? సంఘాన్ని వదిలేసి ఉండగలమా? ఆదివారం వచ్చేసరికి మనందరి మనసు కుతూహలంతో నిండిపోద్ది, తహతహలాడిపోద్ది. నేను ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు నా సహోదరులందరినీ కలుసుకుంటానా, ఎప్పుడెప్పుడు నా వాళ్ళందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుకుంటానా. ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు 15 రోజులు 20 రోజులు ఉండిపోయాం అనుకోండి, ఇంటి మీద ధ్యానం తిరుగుద్ది. నా కొడుకు ఎలా ఉన్నాడో, నా కూతురు ఎలా ఉందో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, నా భార్య ఎలా ఉందో, నా భర్త ఎలా ఉన్నాడో. ఇప్పుడంటే వీడియో కాల్స్ వచ్చేసాయి. పాపం పూర్వం వీడియో కాల్స్ లేని రోజుల్లో ఉత్తరాల్లో ఏడ్చేవారు, ఉత్తరాల మీద కన్నీటి చుక్కలు ఉండేవి, అంతగా వాళ్ళు తాపత్రయపడేవారు. తర్వాత ఫోన్ కాల్స్ వచ్చాయి, ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చాయి. కొంచెం దూరం తగ్గినా భౌతిక దూరం మాత్రం అలా ఉండిపోయింది. దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది అక్క చెల్లెమ్మలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అంటారు, అన్నయ్య నేను క్షేమంగా ఇండియాకి రావాలి, నా వాళ్ళను చూడాలి, నా పిల్లల మీద ధ్యానం తిరిగింది, నా కుటుంబం మీద ధ్యానం తిరిగింది అంటారు. సో కుటుంబానికి దూరంగా మనం ఉండలేమండి, కొంతకాలమే మనం ఉంటాం. అందుకే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటాను. కుటుంబం అనేది నిజంగా దేవుడిచ్చినటువంటి గొప్ప గిఫ్టే. ఆ గిఫ్ట్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే సేద తీరడానికి, భరోసా పొందటానికి, సంతోషించటానికి, ఆనందించటానికి, ఆదరింపబడటానికి, ఇలా ఎన్నో కారణాలను బట్టి దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మనం దాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయాలి. మనకు అనుకూలంగా దాన్ని మలుచుకోవాలి, మనకు అనుకూలంగా దాన్ని సెట్ చేసుకోవాలి, మనకు అనుకూలంగా దాన్ని తిప్పుకోవాలి. ఇందులో ముఖ్యమైన విషయం ఈరోజు మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఉండే కొద్ది కాలంలో గొడవలు, కొట్లాటలు ఎంత అసహ్యంగా ఉంటాయంటే, మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతసేపట్లో వెళ్ళిపోతారు? 1 అవర్ 1.5 అవర్లో మీరు అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంటే దాదాపు 6-7 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేశారు మీరు. ఈ 6-7 అవర్స్లో ఈ ఆప్యాయతతో కూడిన వాతావరణం కాకుండా మీ పక్కనున్న వాళ్ళు మీరు గొడవ పెట్టుకోవాలి, జుట్టు పట్టుకుని కొట్టుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు తిప్పుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు కోపంగా చూసుకోవాలి, మనసులో స్థిమితం లేకుండా అయిపోవాలి, బీపీ పెరిగిపోవాలి, టెన్షన్ పెరిగిపోవాలి, పేకలు నొక్కేసుకోవాలి. ఈ 7 గంటలు ఇలా గడిపారు అనుకోండి, ఎంత చికాగ్గా ఉంది చూడండి. బాగుందా? మరి 7 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలి, ఎవరి దారినాళ్ళు వెళ్ళిపోవాలి. ఎంతసేపు కొట్టుకుని చచ్చిపోయి మళ్ళీ ఎవరి దారినాళ్ళు వెళ్ళిపోవాలి. అది బాగుందా? లేదా ఉన్న 7 గంటలైనా సంతోషంగా, ప్రేమగా, ఆప్యాయంగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ, ఒకరి వైపు ఒకరు దయాగుణంతో చూసుకుంటూ, జాలితో చూసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పంచుకొని తింటూ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు అని ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకుని వీడుకోలు పలుకుతూ ఇంటికి వెళ్ళటం బాగుందా? ఏది బాగుంటుంది చెప్పండి? రెండోది బాగుంటుందా? మొదటిది బాగుంటుందా? రెండోదే బాగుంటుంది కదా. కుటుంబాలు కూడా అలా ఉంటే ఎంత బాగుంటాయి ఒకసారి ఆలోచించండి. కొట్టుకు చచ్చినా సమాధికే వెళ్ళాలి, పంచుకు తిన్నా సమాధికే వెళ్ళాలి. సమాధికి వెళ్ళే లోపు కొట్టుకు చేద్దామా, పంచుకుని తిందామా? ఏది బాగుంటుంది? కొట్టుకు చస్తే బాగుంటుందా, పంచుకుని తింటే బాగుంటుందా, ఏం చేస్తే బాగుంటుంది? ఆలోచించండి ప్రియులారా. కానీ సమాజం దేని ఓటేస్తుందో తెలుసా? మానసిక రుగ్మతల వల్ల, మానసిక జాడ్యం వల్ల కొట్టుకు చావడానికి ఓటేస్తుంది తప్ప పంచుకుని బతకటానికి ఓటెయ్యట్లా. మీకు అందరికీ తెలుసు, యూనిటీ ఈజ్ వెరీ పవర్ఫుల్. అర్థమవుతుందా? యూనిటీ అనేది చాలా శక్తివంతమైనది. నేను ఒక్కడనే అనుకోండి, నాకు బలం తక్కువ. అదే నేను నా సంఘం అనుకోండి, నాకు చాలా బలం ఎక్కువ. ఇది నిజమో కాదో మీరు ఆలోచించండి. మీరు ఒక్కరు అనేదానికి, మీరు ఒక్కరు కాదు మీ వెనక మీ కుటుంబం అంతా ఉంది అనేదానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది. నాకు తెలిసిన కుటుంబం ఉంది,
బతికినంత కాలం కరోనాకు ముందు సఖ్యత ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, కూర్చొని మాట్లాడుకోవటాలు లేవు, ప్రేమ లేదు, ఉన్నా మనసులో దాచుకుంటారు తప్ప వ్యక్తపరచరు, ఆప్యాయత లేదు, ఉన్నా మనసులో దాచేసుకుంటారు తప్ప ఏం చేయరు, వ్యక్తపరచరు. కొన్ని మనసులో దాచుకోవాలి, కొన్ని బయటికి చెప్పాలి. కానీ మనం ఏం చేస్తామంటే దాచుకోవాల్సినేమో బయటికి చెప్తుంటాం, బయటికి చెప్పాల్సిన వాటిని ఏం చేస్తాం, దాచుకుంటుంటాం. చూపించాల్సిన వాటిని చూపించరు, చూపించకూడని వాటిని ఏం చేస్తారు, చూపిస్తారు. సో అలా ఆ కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, ఒకరినొకరు దెప్పి పొడుచుకోవటం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఇంటికి వెళ్తే చాలు ఒక వేడితో కూడినటువంటి వాతావరణం తప్ప ప్రేమతో కూడినటువంటి వాతావరణం లేదు. కలిసి పనిచేయట్లేదు, కలిసి మాట్లాడుకోవట్లేదు, ఒకరొకరు ఆలోచించుకుని ఏం చేద్దామన్న నిర్ణయాలు లేవు, ఎలా మన కుటుంబాన్ని కట్టుకుందామన్న ఆలోచన విధానం లేదు. అంటే యూనిటీతో చేసే వర్క్ లేదా కుటుంబంలో, ఎవరిది వారిదే, ఎవరికి వారే యమునా తీరే అనే భావజాలం వాళ్ళలో ఉండటం వల్ల అలాంటి కుటుంబాలు వర్ధిల్లవు. ఏమవ్వు ఆ కుటుంబాలు వర్ధిల్లవు, అవి డెవలప్ అవ్వవు. ఎక్కడైతే భర్తకి భార్యకి పడదో, ఎక్కడైతే తల్లిదండ్రులకు పిల్లలకు పడదో, ఎక్కడైతే తండ్రికి బిడ్డకి, తల్లికి బిడ్డకి ఎక్కడైతే పొత్తు కుదరట్లేదో ఆ కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లో ఏమవ్వవు, డెవలప్ అవ్వవు. నో డెవలప్మెంట్. అది ఫిజికల్గాను ఉండదు, స్పిరిచువల్గాను ఉండదు. ఆర్థికంగాను దెబ్బతినిపోతారు, ఆత్మీయంగాను దెబ్బతినిపోతారు. ఇంకా వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు. ఒక మాటకు వారే యమునా తీరే అన్నట్టు ఉంటారు. అలాంటి ఒక కుటుంబంలో కరోనా సమయంలో సడన్గా ఇంటి యజమాని చనిపోయారు. ఇంటి యజమాని చనిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ డేలా పడిపోయారు. ఇప్పుడు యజమాని లేని కుటుంబం బాగుంటుందా? బాగుంటుందా? బాగోదు. ఏమండి, సాధారణంగా ఇళ్లల్లో వారానికి ఒక గొడవ, 2 వారాలకు ఒక గొడవ, 3 వారాలకు ఒక గొడవ, నెలకు ఒక గొడవ, ఇలాంటి కుటుంబాలు ఉంటాయి. అలాంటి కుటుంబాలు మరలా చెప్తున్నాను, ఎదగో. ఈ 5 వేళ్ళు ఒకదానికొకటి సహకరించుకుంటేనే బరువు ఎంతైనా లేపగలవు. ఈ 5 వేళ్లలో ఒక్క వేలు బ్లేడ్తో చీరేయండి. బొట్టన వేలు చీరేసాం అనుకుందాం, బొట్టన వేలు కట్టుబడింది, బ్లేడ్తో చీరేసాం. ఇప్పుడు ఈ 4 వేళ్లతో ఏమి లేపాలి? బకెట్ లేపాలి. కష్టమా సులభమా? ఒక బకెట్ లేపడం కష్టమైతే 100 బకెట్లు పట్టుకెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు చిటికెన వేలు తెగిపోయింది, బకెట్ లేపాలి. ఎలా లేపాలి? ఇప్పుడు ఇలా లేపాలి. ఇంకా దారుణం, ఇది చాలా కష్టం. ఒకటి లేపడమే కష్టమైతే ఇప్పుడు 100 లేపడం ఇంకా కష్టం. సరే, చిటికిన వేలు బాగానే ఉంది, ఈ ఉంగరపు వేలు తెగిపోయింది. ఇప్పుడు ఎలా లేపాలి? ఇది ఉపయోగపడనప్పుడు ఆటోమేటిక్గా ఏమవ్వదు? తెలివైన వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఎలా లేపాలి అనకండి మీరు. ఇది పోయినప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా ఏమైనట్టు పోయినట్టు. ఎందుకంటే దీన్ని దాటుకునే దీని దగ్గరికి వెళ్ళాలి కాబట్టి. ఇది పని చేయట్లేదంటే ఇది కూడా ఏమవుదు? పని చేయదు. అప్పుడు ఎలా లేపాలంటే ఇదిగో ఎలా లేపాలి. సో ఒకటి లేపడమే ఎలా కష్టం, అలాంటిది 100 లేపుకుని వెళ్ళాలంటే ఇంకా కష్టం. ఇప్పుడు ఇది పోయింది అనుకుందాం, మరి ఇప్పుడు ఎలా? ఇప్పుడు కూడా సేమ్ డిట్టో. ఇది పోతే ఈ పక్క 2 పోయినట్టే. అంటే ఈ 3 ఒక సైడ్కి వచ్చేసినట్టు. ఈ 2 బాగున్నా దీనివల్ల ఈ 2 ఏమైపోయాయి? అయిపోయాయి. అప్పుడు ఈ 2తో అసలు ఒక బకెటే లేపలేం, 100 మాట పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది పోయింది అనుకుందాం, ఇది పోతే దీని ఒక్కదాని వల్ల ఏమవదో, ఈ 3 వల్ల అస్సలు ఏమవదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందో మీరు చెప్పేయండి. ఇప్పుడు ఇందులో ఏ ఒక్క వేలు బ్లేడుతో కట్ అయినా మిగిలినవన్నీ పని చచ్చిపోతుంది. మీ ఫ్యామిలీ కూడా అలాంటిదే అని ఎందుకు గుర్తుపెట్టుకోరు మీరు? మీ ఫ్యామిలీ కూడా అలాంటిదే. ఇది నీ భర్త అయితే, ఇది నీ భార్య అయితే, ఇది నీ బిడ్డ అయితే, ఇది నీ కుటుంబంలోని పెద్ద అయితే, ఇది నీ కుటుంబంలోని చిన్న, అందరూ కలిసి గట్టిగా పట్టుకుంటేనే ఎంత బరువైనా సునాయాసంగా లేచిపోద్ది. ఒకడు గోదావరి, ఒకడేమో కృష్ణానది, ఒకడేమో పెన్నా నది, ఒకడేమో యమునా నది అంటే మీరు అనుకున్న బరువు లేపలేరు, మీరు అనుకున్నది సాధించలేరు, మీరు అనుకున్న స్థితిలో మీరు ఎదగలేరు, ఆ దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. సరిగ్గా అలాంటి ఒక కుటుంబాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇప్పుడు
మీకు ఎగ్జాంపుల్ బాగా అర్థమైతే, యజమాని పోయినా యజమానురాలు పోయినా ఆ కుటుంబం చిత్రవద అనుభవించాలి. ఉన్నప్పుడు మనకు మనిషి విలువ తెలీదు, కానీ పోయాక మనిషి విలువ ఏంటో పర్వతం అంత అర్థం అవుద్ది. ఫోటో చూసి ఏడుస్తూ ఉంటాం, ఎంత చులకనగా చూశాను. రోజు కొట్టుకునేవాళ్ళం, రోజు తిట్టుకునేవాళ్ళం. నాకు నచ్చేవాడు కాదు, నాకు నచ్చేది కాదు. వంట దగ్గర గొడవ, పెంట దగ్గర గొడవ, మాట దగ్గర గొడవ, కంచం దగ్గర గొడవ, మంచం దగ్గర గొడవ, పిల్లల దగ్గర గొడవ, పెద్దల దగ్గర గొడవ, ప్రతిసారి గొడవ 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 గొడవ. నిందించుకోవటం, తగ్గించుకోవటం. పోనీ వీళ్ళు తగ్గించుకుంటారంటే ఇతరుల దగ్గర కూడా తగ్గించుకోవటం. కట్నం తేలేదని ఒకడు, సంపాదించట్లేదని మరొకడు. ఒక్కటి కాదు, రెండు కాదు, వ్యర్థమైన విషయాలన్నీ తవ్వుకొని మరీ తగులాడుకొని సమాధిలోకి వెళ్ళిపోతున్నారు చాలా తక్కువ టైంలో. ఒకరోజు భార్య చచ్చిపోయిన ఒక ఆయన ఒక పుస్తకం రాశాడట. ఆ పుస్తకంలో నాకు పెళ్ళై 20 ఏళ్ళు అయింది, ఈ 20 ఏళ్లలో ఒకరోజు మాత్రమే మేము ఆనందంగా ఉన్నాం అన్నాడట. ఇంతకీ ఏ రోజున ఆయన ఆ రోజు అంటే, నాకు ఆపరేషన్ చేశారు, 24 గంటల నొప్పి వస్తే ఆ రోజంతా నేను హాస్పిటల్లో ఉన్నాను అన్నాడట. ఆ రోజంతా ఎక్కడ ఉన్నాడట బాబు గారు? హాస్పిటల్లో ఉన్నారట. హాస్పిటల్కి కూడా ఆవిడ రాలేదన్నమాట. ఆవిడ వచ్చి ఉంటే వాళ్ళ బతుకులో ఆ రోజు కూడా ఉండకపోయేదన్నమాట. సో ఇప్పుడు ఆవిడ చచ్చిపోయింది, ఆయన చచ్చిపోతాడు. సమాధికి వెళ్ళిపోయిన తర్వాత జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, లైఫ్లో హ్యాపీనెస్ లేదు. అనవసరమైన విషయాలకు ప్రతిరోజు తగులాడుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు, చచ్చిపోయారు. అలాగే ఒకరోజు మీ వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది నిజం. ఒక్కసారి అది గుర్తు చేసుకోండి. నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. అది ఎప్పుడో తెలియదు, మొత్తం మీద వస్తుంది. ఎప్పుడో తెలియదు, మొత్తం మీద వస్తుంది. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుంది. అది ఎప్పుడో తెలీదు, ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు సరదాగా కాసేపు పక్కన కూర్చొని మాట్లాడుకుందాం, సాధక బాధకాలు ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుందాం, ఆప్యాయంగా పలకరించుకుందాం, అవే ఉండవు. పెళ్ళయిన తర్వాత నాకు ఒంట్లో బాగోకపోతే మా ఆయన నాకు చాలాసార్లు ట్యాబ్లెట్ తెచ్చి చేశారన్న వాళ్ళు చేయొద్దండి. ఎంతమంది ఎత్తలేదు చూసారా? నాకు చాలాసార్లు మా ఆయన భోజనం తినిపిస్తాడన్న వాళ్ళు చేయొద్దండి. నాకు ఒంట్లో బాగోకపోతే భోజనం కూడా తినిపిస్తాడన్న వాళ్ళు చేయొద్దండి. ఎంతమంది అక్క చెల్లెమ్మల బాధలో ఉన్నారో చూసారా? దౌర్భాగ్యపు భర్తలారా, సిగ్గుపడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను మగాణ్ణి కదా, దీనికి నేను ట్యాబ్లెట్ ఇవ్వడం ఏంది, దీనికి నేను భోజనం పెట్టడం ఏంది, అసలు తిన్నావా అని కూడా నేను అడగను, నేను మగాడిని అంతే అని కాళ్ళు రగరేసేటువంటి దౌర్భాగ్యపు భావజాలం. అది ఒక పార్ట్నర్ని జత చేసుకుని ఎదిగేటువంటి లక్షణం కాదు. నీ పార్ట్నర్ ఎప్పుడు నీకు సహకారిగా ఉంటేనే లైఫ్ ఏమవుతుంది బాగా వృద్ధిలోకి వస్తుంది. ఇద్దరు కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్. ఇప్పుడు చెయ్యి ఎత్తలేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వాళ్ళ మనసులో ఆ కోరిక అలాగ ఉండిపోయింది. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా. నాకు జ్వరం వచ్చి మంచం మీద పడుకుంటే మా ఆవిడ మంచినీళ్ళు, టాబ్లెట్, పాలు, బిస్కెట్లు, రొట్టె అన్నీ పెడతాను వాళ్ళు చేయెత్తారు. అందరూ ఎత్తుతారు నాకు తెలిసి. ఎత్తలేనుడు ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు. భోజనం చేస్తారా అని మీ ఇంట్లో ఈ సైడ్ నుంచి వినపడద్దా, ఈ సైడ్ నుంచి వినపడద్దా? చెప్పండి, చెయ్యెత్తండి. ఆ సైడ్ నుంచి వినపడద్దా అన్న వాళ్ళు ఈ సైడ్ ఉంటే చెయ్యెత్తండి. సో ఇటు సైడ్ నుంచి లేనిది ఇటు సైడ్ ఉంది కదా. కానీ మీరు ఎప్పుడైనా భోజనం చేసావా, తిన్నావా, కూరంతా నాకేసేసినట్టున్నా నీకుందా, గుడ్లని నాకేసేసినట్టున్నా నీకున్నాయా అని ఎప్పుడైనా అడిగారా? చెయ్యొద్దండి. మీ భార్యలు జీవమను కృపావరములో మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, అర్థమవుతుందా? జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారు. ఇప్పుడు భార్య అన్న పదాన్ని బట్టి మనకు బానిసగా చూడకూడదు. షీ ఈజ్ నాట్ ఏ స్లేవ్, షీ ఈజ్ ఏ ఇండిపెండెంట్ గై, నాట్ యువర్ స్లేవ్. నువ్వు ఒక ఇండిపెండెంట్ అయితే ఆమె కూడా ఒక ఇండిపెండెంట్. నీకు ఆమె అవసరత ఎంత ఉందో ఆమెకు నీ అవసరత కూడా అంతే ఉంటుంది. అప్పుడప్పుడు మనం వాడే సామెత,
ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఏమండి, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం పాపం కాదా? చెప్పండి. మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళను మీరు పట్టించుకోకపోవడం పాపం కాదా? మీకు తినిపించి పెంచి పంచి పెట్టేవాళ్ళను పట్టించుకోకపోవడం పాపం కదా? మిమ్మల్ని పోషిస్తున్నారు, మీకోసం చేతులు కాల్చుకుంటున్నారు, చేతులు కోసుకుంటున్నారు, ఆదరా బాదరా హైరాణ పడుతున్నారు. పాపం వాళ్ళ కాల్షియం లోపాలు వచ్చేస్తున్నాయి, ఒంట్లో బాగుండట్లేదు. కొంతమంది అక్కచెల్లెమ్మలు బాధపడతారు, హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళే భర్తలు లేరు, మందులు కూడా తెచ్చేసే భర్తలు లేరు. జ్వరంతో పడుకుంటే కనీసం నీకు జ్వరం వచ్చిందా అని కూడా అడగని మహానుభావులు. అలాంటి వాళ్ళను చూసి ఎంత బాధపడుతూ ఉంటారో వాళ్ళు, కానీ మీకు చాకరీ చేస్తూనే ఉంటారు. సో ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ పార్ట్నర్ని మీకు అనుకూలంగా మార్చుకోగలిగితే, మీ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని బట్టి ఆనందపడే స్థితిలో ఉండగలిగితే, ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని గుండెల నిండా అమ్మాయి కానీ ఆవిడ కానీ భావించిందంటే నీ లైఫ్ రాజమందిరమే. రాసిపెట్టుకో. నా భర్త నాకు దొరకటం అదృష్టం అని ఆవిడ అనుకోవాలి. అలా అనుకునేలా చేయగలిగావంటే నీ లైఫ్ మొత్తం టర్న్ అయిపోయిందంటే ఇక నీకు తిరగలేదు. అలాగే ఈమె దొరకటం నా అదృష్టం అని అతను అనుకున్నాడంటే నీ లైఫ్ మొత్తం తిరిగిపోయినట్టే. అలా ఇద్దరు మనసుల్లో పుట్టిందంటే మీ బంధం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఖచ్చితంగా ఆర్థికంగా, సామాజికంగా, దైవకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా వర్ధిల్లి తీరతారు. గొప్ప విజయాలు కుటుంబం అంతా కలిసి వస్తేనే సాధించగలం. బయట ఉన్న సపోర్ట్ కంటే కూడా మన కుటుంబంలో సపోర్ట్ ఎక్కువ కావాలి. బయట ఉన్న వాళ్ళకి మన సాధక బాధకాలు తెలియవు, మన కుటుంబానికి మన సాధక బాధకాలన్నీ తెలుసు. కాబట్టి మన కుటుంబంలో సపోర్ట్ ఎక్కువ కావాలి. సో ఎప్పుడూ కూడా మన కుటుంబం మన వెన్నంటి నిలబడాలి. మన కుటుంబం మనకి ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. మన కుటుంబం మనల్ని అర్థం చేసుకోవాలి. మన కుటుంబం మనకి చేయూతనివ్వాలి. మనం కూడా ఆ కుటుంబం మాట వినగలిగే స్థితిలో ఉండాలి. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాలకు ఒకరు విలువనిచ్చుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ చక్కగా కట్టబడితే మీ కుటుంబం నిజమైన ఏదేనో వనంలా ఉంటుంది.